నీ జాయింట్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పుల గురించి కొన్ని దశాబ్దాల పాటు ఎన్నో రకాలైన ట్రీట్మెంట్లు వచ్చాయి, ఎన్నో రకమైనటువంటి ఆపరేషన్స్ వచ్చాయి. ఎంతోమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి బాధపడుతూ ఉన్నారు. లోతుగా మోకాళ్ళ నొప్పి గురించి చదివిన తర్వాత, నా ప్రాక్టీస్లో ఎంతో పరిశోధన తర్వాత నాకు ఒక విషయము బాగా అర్థమైంది. అదేంటంటే, బాడీలో ఏ నొప్పినైనా తగ్గించడము ఒక లెవెల్ ఆఫ్ ఇబ్బంది, ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది. కానీ మోకాళ్ళ నొప్పి తగ్గించడం చాలా 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 సులువు. ఎందుకంటే మోకాళ్ళు కూడా పెద్ద జాయింట్, కానీ బోలా జాయింట్ అంటే సింపుల్ జాయింట్. మోకాళ్ళు ఇంత లావు అయినా కూడాను, మోకాళ్ళు మన బరువు అంతా కూడా మోస్తున్నా కూడాను, మోకాల్లో ఒక 5 స్ట్రక్చర్స్ ఉంటాయి, 5 ఉంటాయి. ఈ 5 స్ట్రక్చర్స్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం వల్ల మనకు మోకాళ్ళ నొప్పి వస్తుంది. 2 ఎముకలు ఉంటాయి పెద్దవి, కొన్ని మజిల్స్ ఉంటాయి, సైడ్స్లో లిగమెంట్స్ ఉంటాయి, సెంటర్లో మెనిస్కస్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ అంటే గుజ్జు. అంటే ఈ 5 ఉంటాయి. ఏవో చిన్న చిన్న నర్వ్స్ ఉంటాయి, అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. నేను ఎందుకు మోకాళ్ళు ట్రీట్ చేయడం అంత ఈజీ అంటున్నానంటే, జనరల్గా ఎప్పుడైనా ఏ వయసులో అయినా కానీ మోకాళ్ళ నొప్పి వచ్చిందంటే ఏదో ఒక చిన్న పార్ట్, ఈ 5 స్ట్రక్చర్స్లో ఏదో ఒక చిన్న ఇబ్బంది కలగడం ద్వారానే పెయిన్ వస్తుంది. కాబట్టి ఆ ఇబ్బందిని సింపుల్గా ఇంజెక్షన్ పద్ధతి ద్వారానే మనము ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడుకునేది ఏంటి? గుజ్జు అరిగిపోయింది అంటారు. కరెక్టే. 100 మందిలో ఒక 80 నుంచి 90 మందికి మోకాలు నొప్పి వస్తే గుజ్జు అరగడం, అది వయసు ఎక్కువైతే, అంటే 45, 50 ఏళ్ళు దాటిన తర్వాత. కొంతమంది చిన్న వయసులో మరి మోకాలు నొప్పి వస్తుంది, అది గుజ్జు వల్లనేనా, వేరే స్ట్రక్చరా? లేదు, కొంతమందికి 60-70 ఏళ్లలో కూడాను మోకాలు నొప్పి వస్తుంది, కానీ గుజ్జును చూస్తే గుజ్జు నార్మల్గా ఉంటుంది. అందుకని మోకాలు గురించి నేనేం చెప్పబోతున్నానంటే, ఏ పార్ట్ అయితే దెబ్బతినిందో, ఏ పార్ట్ అయితే దెబ్బతినడం వల్ల నొప్పి వస్తుందో ప్రతి డాక్టర్ కూడాను అది కనుక్కోవాలి. ఇప్పుడు అటువంటి మెషినరీ వచ్చింది. ఎక్స్రే ఒకటే కాదు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఒకటి వచ్చింది, డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఆ స్కానింగ్ను కరెక్ట్గా కానీ చేస్తే మనకేదో చిన్న ప్రాబ్లం, చిన్న బర్సా ఉంటుంది, లేదా చిన్న లిగమెంట్ స్ట్రెయిన్ ఉంటుంది, లేదంటే కార్టిలేజ్ కొంచెం అరిగి ఉంటుంది, లేదా ఇంకొకటి ఏదన్నా పెసాన్సరస్ బర్సైటిస్ అని ఇంకొక పార్ట్ ఒకటి చిన్నది అరిగిపోయి ఉంటుంది, మజిల్ స్ట్రెయిన్ అయి ఉండొచ్చు. ఆ చిన్నది కానీ కనుక్కున్నామంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు మనం ఆపొచ్చు, ఎక్కువ సఫర్ కాకుండా సింపుల్ ట్రీట్మెంట్స్తో మనం బయటపడవచ్చు. ఇటువంటి ట్రీట్మెంటు, ఇటువంటి డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత మన మోకాల్ని మనమే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ద్వారా ఆ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకొని, ఇంత అమాయకమైన జాయింట్ని సింపుల్గా ట్రీట్ చేసుకొని పెద్ద పెద్ద ఆపరేషన్ పోవాల్సిన అవసరం లేదు. సో అందరూ గమనించాల్సింది ఏంటంటే, మోకాలు నొప్పి ట్రీట్ చేయడం అనేది చాలా సులువైన పద్ధతి, కానీ కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోమని నా సజెషన్.